హలో మై లవ్లీ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లిటిల్ థింగ్స్ బై సల్మా. స్వాగతం సుస్వాగతం. నా మొహం చూసి భయపడకండి, ఇప్పుడే నేను పడుకొని లేచాను అనమాట, అందుకే చాలా ఉబ్బిపోయి ఉంది. మంచిది. ఇవాళ కెమెరాకి ఏమైందో తెలియదు కానీ చాలా తెల్లగా కనిపించేస్తున్నాను, బట్ యా థ్యాంక్ యూ. సరే తరలే. ఇవాళ వెదర్ కూడా చాలా బాగుంది, మొత్తం మబ్బుగా అండ్ చాలా హాయిగా ఉంది కూడా. ఎందుకంటే మొన్నటి వరకు చాలా ఎండగా ఉంది అండ్ అస్సలు ఉండలేకపోయాము. ఇప్పుడైతే కొంచెం బాగుంది. నా నిద్ర అయితే ఇంకా పోలేదు, కానీ ఇవాళ నేను బేగ రెడీ అవ్వాలి. ఎందుకంటే ఇవాళ మాకు ఫ్యామిలీ ఫంక్షన్ ఉంది, సో వెళ్ళాలి కాబట్టి ఆబ్వియస్లీ బేగ రెడీ అవ్వాలి కదా. అండ్ చాలా లేట్ అయిపోయింది ఇప్పటికీ. అందుకే ఈ వీడియో నేను గెట్ రెడీ విత్ మీ టు ద ఫ్యామిలీ ఫంక్షన్ అని చెప్పి చేస్తున్నాను. సో లెట్స్ గో. సో ఇవాళ అయితే మా మమ్మీ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. సో ఇవాళ ఇడ్లీ చేస్తున్నారు అనమాట. సో మా మమ్మీ వంట సంగతి చూసుకుంటున్నారు, కానీ నేనైతే మాత్రం ఇలా వీడియోస్ తీసుకుంటూ కూర్చుంటున్నాను. అండ్ నేను ఇప్పుడు బేగ రెడీ అవ్వాలి, మళ్ళీ శారీ వేసుకోవడం అది ఇది అంటే చాలా టైం పట్టేస్తుంది. నేనైతే ఒక రెడ్ శారీ వేసుకుందాం అనుకుంటున్నాను, ఆగండి మీకు చూపిస్తా. సో ఇదే అన్నమాట ఇప్పుడు నేను వేసుకోబోతున్న శారీ. అండ్ ఈ శారీని టిష్యూ శారీస్ అంటారంట. అండ్ మీకు విషయం తెలుసా, ఇది నా పెళ్లి షాపింగ్ టైంలో ఫస్ట్ కొన్న శారీ. అండ్ మీకు విషయం చెప్పనా, నేను మా మమ్మీ ఈ శారీని నిన్న నైటే ప్రీప్లేటింగ్ చేసామన్నమాట, అది కూడా ఇంట్లో. అండ్ చూసారా ఎంత నీట్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. అండ్ మేము జస్ట్ నార్మల్ ఐరన్ బాక్స్తో చేసేసాము, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మార్నింగ్ టైంలో ఈ టిష్యూ టైప్స్ ఆఫ్ శారీస్ ఏంటంటే మనకి సెట్ కాదు బేగా. సో ఎందుకు ఇదంతా టైం వేస్ట్ అని చెప్పి నిన్న నైటే మేము ప్రీప్లేటింగ్ చేసాము. సో ఇంకా టైం లేదు, నేను ఇప్పుడు బేగా ఫ్రెష్ అప్ అవ్వాలన్నమాట. నేను ఫ్రెష్ అప్ అయిపోయాను అండ్ ఇప్పుడు మేకప్ టైం అనమాట. సో ఇది నా మేకప్ కిట్. సో నేను లిప్ బామ్ అయితే ఫస్టే రాసుకుంటున్నాను, ఎందుకంటే లిప్స్టిక్ రాసినప్పుడు చాలా డ్రై అయిపోతాయి. సో ఇప్పుడే నేను లిప్ బామ్ రాసుకుంటున్నాను. ఇప్పుడైతే మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటున్నాను. ఒకవేళ నేను ఏ మాయిశ్చరైజర్ వాడుతున్నానో మీకు తెలియాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను మీకు చెప్తాను. ఇప్పుడు నేను సీరం అప్లై చేసుకుంటున్నాను. అండ్ ఇది హైఫిన్ ది డబల్ షాట్ రేడియన్స్ సీరం అనమాట. అండ్ ఇది నా సెకండ్ బాటిల్ అండ్ ఇది కూడా అయిపోవచ్చింది. అండ్ బిలీవ్ మీ ఈ సీరం చాలా బాగుంది. ఈ సీరం బేగా డ్రై అవ్వాలని ఇలా చేస్తున్నాను. అండ్ ఇప్పుడు నేను రెనీది టింటెడ్ మాయిశ్చరైజర్ వాడుతున్నాను, సో దాట్ కొంచెం గ్లో వస్తుంది అని చెప్పి. నా డార్క్ సర్కిల్స్ అయితే ఇంకా అలాగే ఉన్నాయి. సో నేను ఇప్పుడు దీన్ని కవర్ చేద్దామని చెప్పి సో మళ్ళీ ఆ సేమ్ టింటెడ్ మాయిశ్చరైజర్తోనే కవర్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఐ షాడో రాసుకుందాం అనుకుంటున్నాను. అండ్ ఈ 2 ఐ షాడో స్టిక్స్ అయితే నేను జూడియోలో తీసుకున్నాను. ఒకటి పింక్ కలర్ అండ్ ఒకటి బ్రౌనిష్ కలర్ అనమాట. ఐ మీన్ బ్రౌన్ అంటే కొంచెం గోల్డిష్ టైప్ వస్తుంది. సో నేనైతే ఇప్పుడు ఈ గోల్డ్ షేడ్ వాడదాం అనుకుంటున్నాను, సో దట్ నాకు నా శారీకి మ్యాచ్ అవుతుంది అని చెప్పి. సో లుక్ ఎట్ దిస్, చాలా ఈజీ అనమాట అప్లై చేసుకోవడం. సో ఇది స్టిక్ టైప్ వస్తుంది అండ్ ఈ స్టిక్తో మీరు జస్ట్ ఇలా అప్లై చేసుకోవడం అంతే. ఇట్ ఈస్ సో ఈజీ టు అప్లై. చూస్తున్నారు కదా నేను ఎంత ఈజీగా ఎఫర్ట్లెస్లీ అప్లై చేసుకుంటున్నాను. అండ్ ఇది మీకు కావాలి అంటే మీరు జూడియోకి వెళ్ళొచ్చు, అక్కడ చాలా తక్కువ ప్రైస్లో దొరుకుతుంది. ఇది నాకు కుట్టి కాటన్ ప్యాడ్స్ పౌచ్ అనమాట. ఇందాక నేను రాసుకున్న లిప్ బామ్ని ఇప్పుడు ఎరేజ్ చేసేస్తున్నాను. సో నార్మల్గా లిప్స్టిక్ రాసే ముందు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ టింటెడ్ లిప్స్టిక్ అనేది అప్లై చేస్తాను, సో దట్ ఒకవేళ లిప్స్టిక్ పోయినా సరే ఈ టింటెడ్ లిప్స్టిక్ అనేది అలా ఉండిపోతుంది కాబట్టి మనకి బాగుంటుంది. ఇది చాలా టింటెడ్ లిప్స్టిక్ అనమాట. ఒకవేళ మీకు ఈ లిప్స్టిక్ గురించి కావాలి అంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను మీకు చెప్తాను. ఇప్పుడు ఐలైనర్ టైం అనమాట. నేనైతే ఈ మెబిలిన్ ఐలైనర్ వాడుతున్నాను. ఇది చాలా బాగుంటుంది అండ్ చాలా వాటర్ ప్రూఫ్ అనమాట. ఫైనల్లీ లిప్స్టిక్ టైం వచ్చేసింది. నేనైతే ఈ స్టేజ్ది లిప్స్టిక్ వాడుతున్నాను. దీంట్లో గ్లాస్ కూడా ఉంటుంది అండ్ లిప్స్టిక్ కూడా చాలా బాగుంటుంది అనమాట. అండ్ దీనిపైన గ్లాస్ అనేది నేను లాస్ట్లో అప్లై చేస్తాను. సో ఇప్పుడు ఫేసెస్ కెనడా కాంపాక్ట్ పౌడర్ వాడుతున్నాను, కొంచెం టచ్అప్ లాగా. ఈ కాంపాక్ట్ పౌడర్ కూడా చాలా బాగుంటుంది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గివ్ ఎ ట్రై. ఇప్పుడు ఈ బ్రష్తో కొంచెం కాంపాక్ట్ పౌడర్ నెక్ దగ్గర కూడా అప్లై చేసుకుంటున్నాను. ఇప్పుడు లిప్స్టిక్ మీద లిప్ గ్లాస్ అప్లై చేస్తున్నాను అండ్ షైన్ అయితే చాలా బాగుంటుంది. ఐఎమ్ టెల్లింగ్ యూ గైస్, ఈ లిప్స్టిక్ అయితే ఐఎమ్ లవింగ్ ఇట్. యూ షుడ్ ఆల్సో గివ్ అ ట్రై. ఆల్రెడీ లేట్ అయిపోతుంది కాబట్టి ఈ శారీ బేగా వేసుకొని రావాలి. ఫైనలీ శారీ వేసుకొని వచ్చేసాను, కానీ దీని మీద గోల్డ్ జ్యువెలరీ అనేది తగ్గింది. సో ఇప్పుడు బేగా వేసుకొని వచ్చేస్తాను, ఆగండి. సో గోల్డ్ జ్యువెలరీ కూడా ఫైనల్లీ వేసుకున్నాను అండ్ ఐఎమ్ ఆల్ సెట్ అనమాట. కానీ తల కొంచెం దువ్వుకోవాలి, కానీ ఫైనల్లీ నేనైతే రెడీ అయిపోయాను. నేను వీడియో తీయడం చాలా కష్టపడిపోతున్నానని చెప్పి మా మమ్మీ ఎప్పుడు లేనిది సడన్గా దువ్వడానికి వచ్చారనమాట నా
హెయిర్ని లీవ్ చేయడం ఎందుకు, చిరాగ్గా ఉంటుంది అని చెప్పి క్లిప్ అయితే పెట్టుకుంటున్నాను. సో ఫైనలీ సబ్స్క్రైబర్స్, నేనైతే రెడీ అయిపోయాను అండ్ ఈ వీడియో కూడా అయిపోబోతుంది. అండ్ ఒకవేళ నేను ఏం ప్రొడక్ట్స్ వాడానో మీకు కూడా తెలుసుకోవాలి అని అనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను మీకు చెప్తాను. ఓకే సబ్స్క్రైబర్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ ఒకవేళ కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే బాయ్.